ఇది ఇక్కడ మెక్మెలన్ కమ్యూనిటీ అని, ఈ కమ్యూనిటీలో ఒక గార్డెన్ అన్నమాట. గ్రో యువర్ ఓన్ గ్రీన్స్. ఈ కమ్యూనిటీ గార్డెన్లో ఈ ఏరియా వాళ్ళు మాత్రమే ఇక్కడ కూరగాయలు కోసుకోవచ్చు. వాళ్ళు వేస్తారు, అట్లా వేసేసి ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు కోసుకెళ్ళచ్చు అనమాట. ఇదిగో ఇక్కడ చూడండి, దీంట్లో వేసిన వాటిలో చూపిస్తున్నా. ఇదిగో వంగ చెట్లు ఉన్నాయి, వీటి వంకాయలు ఉన్నాయో చిన్న చిన్నగా ఉన్నాయి, ఎవరు కోసుకుంటున్నారు ఆల్రెడీ. ఇదిగో ఇది బచ్చల కూర ఉంది ఇక్కడ. బచ్చల కూర అయితే ఫుల్ కాసి ఉన్నది దీని నిండా. ఇంకా అది కాకుండా ఇంకా చూపిస్తే ఇక్కడ ఏవో కూరగాయలు ఉన్నాయి మొత్తానికి. మనకి ఏవి కావాలంటే కోసుకెళ్ళచ్చు. ఇవేవో తీగలు పెట్టారు దీంట్లో. ఇంకా చూపిస్తా, అన్నీ రకరకాల కూరగాయలు ఇందులో వేస్తున్నారు. తోటకూర కూడా ఉంది, తోటకూర, కొంచెం పాలకూర, పుదీనా. ఇదిగో మింట్ ఇక్కడ చాలా ఉన్నట్టుంది, పుదీనా. ఇదిగో ఈరోజు మేము కొంచెం పుదీనా కోసుకెళ్దామని వచ్చాం. మంచిగా అనిపించింది చూస్తుంటే. అదిగో ఇదంతా మింట్ బాగా వచ్చింది ఇక్కడ. ఇదిగో ఇది పాలకూర చెట్టు పెద్దగా అయింది చూడండి. తర్వాత ఇంకా ఇందులో కూడా మళ్ళీ బచ్చల కూర వేసారు, ఇట్లా బాక్స్ లాగా చేసి వీటిలో బచ్చల కూర అది పండించారనమాట. ఇది మన ఈ కమ్యూనిటీ వాళ్ళు మాత్రమే కోసుకోవాలి. మళ్ళీ దాంట్లో కూడా ఒక నోటీస్ పెడతారు, లీవ్ ఫర్ సమ్ అదర్స్ ఆల్సో అని. కొంతమందికి వేరే వాళ్ళు కూడా వదిలేయండి, అంతా మీరే కోసుకోవద్దు అన్నట్టుగా కూడా ఒక బోర్డు ఉంటుంది. మనకి ఎంత అవసరమో అంతే కోసుకోవాలి. ఏదో ఇక దొరికినాయి కదా, ఎదురుగా ఉన్నాయి కదా అని గబగబా అన్నీ మన ఒక్కళ్ళమే కోసుకెళ్ళకూడదు అనమాట. ఇంకా ఇదిగో ఇందులో కూడా ఏవో ఉన్నాయి, పెరుగుతున్నాయి ఇంకా ఇప్పుడిప్పుడే. ఇదిగో ఈ తీగ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. ఇది ఏం తీగ అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇది సొరబీర కాదు, ఇది బహుశా ఇవేమో వాటిని ఏమంటాం మనం, కీరా అనుకుంటే. ఇవి కీరలాగా పెరిగింది తీగ అయితే బాగానే, కాకపోతే కాయలు లేవు, మరి ఎవరైనా కోసుకెళ్ళారేమో తెలియదు. అయితే ఇక్కడ బాగా విపరీతంగా పెరిగింది తీగ. ఎట్లుంటే అసలు మనం ఇండియాలో భయపడతాం దాంట్లో పోవటానికి, ఏం పాములు ఉంటాయి. కాకపోతే న్యూజిలాండ్లో అట్లాంటివి ఏమి ఉండవు కాబట్టి మనకు భయం లేదు, హాయిగా కోసుకోవచ్చు ఏం కావాలన్నా కూడా. కాకపోతే ఇందులో మాకు కాయలు అయితే ఎక్కువ కనపడట్లేదు, పూలు కూడా కనపడట్లేదు. మరి ఎవరైనా కోసుకెళ్ళారేమో కాయలు అయితే తెలియదు. ఇట్లా కమ్యూనిటీ గార్డెన్ ఉంటుందన్నమాట చక్కగా. దీన్ని మరి ఎవరు పెంచుతున్నారో దీన్ని కేరింగ్ అది ఇక్కడ వాళ్ళే తీసుకుంటారట. అందరూ ఇట్లా ఏవేవో తీగలు మొలుస్తున్నాయి, చాలా పెట్టారు ఇక్కడ వాళ్ళు బాగానే. ఇంకా ఇందులో బచ్చల కూర అయితే సమృద్ధి ఉంది, ఇక్కడ కూడా బచ్చల కూర బాగా పెరుగుతుందేమో ఇక్కడ, మరి మనకు తెలియదు. ఇదిగో ఇంకా ఇక్కడేవో కొన్ని తీగలు ఉన్నాయి, ఇక్కడేవో పెద్ద పెద్ద ఆకులతోటి ఉన్నాయి. ఇవేంటో ఇక్కడ వాళ్ళు పండిస్తారేమో, ఇది మనకు పండదనుకో. ఏది కాదు, ఇట్స్ నాట్ గోబీ, సమ్ అదర్ ఏదో వెజిటబుల్. ఇక్కడ వాళ్ళు పండించుకునే వెజిటబుల్స్ ఏవో ఇట్లా అన్నీ ఇట్లా బాక్సుల్లా కట్టి మంచిగా వాటిల్లో వేశారు. ఇక్కడ ఏవో కూడా ఉన్నాయి, ఏవో ఇక్కడ వాళ్ళు తింటారట్టుంది. చెట్లు చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి వీటికి, బహుశా ఇక్కడ నేటివ్స్ తింటారనుకుంటా అవి. ఇదిగో ఇట్లా ఏవేవో ఉన్నాయి ఆకులు, అవి మనం తినము ఇండియన్స్మే, ఇక్కడ వాళ్ళకు ఉంటాయి. ఇక్కడ టమాటా చెట్లు ఉన్నాయి కానీ ఎండిపోయినాయి పాపం, నీళ్ళు లేవు, ఎక్కువ చిన్న చిన్నగా కాసినాయి కాయలు, ఎవరు చంపలేదు అందుకే మిగిలిపోయినాయి. ఇట్లా కమ్యూనిటీ గార్డెన్ ఉంటుందన్నమాట. సో బాగా అనిపించింది, ఇది ఒక సిస్టమ్ ఇక్కడ మంచిగా అనిపించింది మాకు. అంటే వాళ్ళొక్కళ్ళే కాకుండా వేరే వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్గా ఇలాంటివి చేస్తున్నారు వీళ్ళు. నిమ్మ చెట్లు ఉంటాయి ఎక్కడంటే అక్కడే, రోడ్ల మీద, రోడ్డు పక్కన కూడా వేస్తుంటారు ఇక్కడ వాళ్ళు. కోసుకెళ్ళొచ్చట, అవి పబ్లిక్లో వేసేవి కోసుకెళ్ళొచ్చట ఆ నిమ్మకాయలు కూడా. అట్లా ఇదిగో ఇదంతా కమ్యూనిటీ గార్డెనే. ఏవో చెట్లు మనకు తెలియనివన్నీ ఇక్కడ పెరిగేవి. ఇవేవో కాయలు గమ్మత్తు ఉన్నట్టు, చిన్న చిన్న కాయలు. ఏం కాయలు ఇవి, పిచ్చి ఉన్నాయి, పర్పుల్ కలర్లో. ఇంకా ఇక్కడేమో ఇదిగో ఇవేవో చెట్లు, ఇవి ఏం చెట్లు, వీటికి కూడా ఉన్నాయి కాయలు ఎర్రగా. ఇదిగోండి నిమ్మ చెట్టు కూడా వేసారు కానీ ఇంకా పెరగలేదు కమ్యూనిటీలో. నిమ్మ చెట్టు ఇంకా చిన్నగా ఉంది. ఇవన్నీ కాస్తే అట్లా ఇక మనకి అవసరమైనవి కొన్ని కోసుకెళ్ళచ్చు, అన్నీ తెంపకుండా కొన్ని మాత్రమే కోసుకెళ్ళాలి. మనకు అవసరం ఉన్నంత వరకే కోసుకొని వేరే వాళ్ళకి కూడా వదిలేయాలన్నమాట. అది ఇదేంటి ఇగో తెలియట్లేదు, బాగా పెరిగినాయి ఇందులో. ఇవి ఏంటో కానీ పువ్వులు కూడా లేవు కొన్ని గుర్తుపట్టడానికి. ఓకే, ఇట్లనే మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను.